హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈ రోజు నేను గట్టిగా వరడం జరిగింది. ఎప్పటికీ వచ్చి హాయ్ అండి అందరి నమస్కారం అనడు అట్లా అంటది కాబట్టి అయితే ఈ రోజు వీళ్ళిద్దరికి తిండి పోటీ పెట్టడం జరుగుతుంది. లాస్ట్ తిండి పోటీలో మా బామ్మర్ది శ్రీకాంత్ నేను తిండి పోటీ పెట్టుకొని 6 నెలల తర్వాత నేను గెలిచిన. అంటే శ్రీకాంత్ 6 నెలల కిందట ఒకసారి మండి పోటీలో గెలవడం జరిగింది. నేను 6 నెలలు పగబట్టినట్టు ఆగి తిండి పోటీలో ప్రాక్టీస్ చేసి నేను లాస్ట్ వీడియోలో గెలిచిన. అట్లా నాకు చాలా ఆనందం అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వదిన మర్దన్లకు తిండి పోటీ అనమాట. ఈసారి ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. అది వరకు నేను లావణ్య పెట్టుకున్నప్పుడు నేనే ఏకగ్రీవంగా 3 టాస్కులు వినడం జరిగింది. మరి ఈసారి కూడా అదే ఉత్సాహంతో టాస్క్ల వారి అనుకుంటా ఉన్నాం. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై మండి అనమాట. ఇంకో మొత్తం ఇదంతా పొట్ల చికెన్ ఫ్రై మండి. అవి పీసులు చూడండి ఒకసారి ఎట్లా వచ్చిన పీసులు పట్టుకొని పెట్టండి. అది ఘోరంగా వచ్చినాయి. సగం ఒక భుజానికి భుజం మొత్తం వచ్చింది. అవును. సూప్ ఉన్నది, ఇక్కడ మైనస్ ఉన్నది. అయితే ఈ ఏదైతే చికెన్ ఫ్రై మండి ఉన్నదో అదొక టాస్క్. మైనస్ ఒడిచిపోవాలి, సాస్ ఒడిచిపోవాలి, పీస్ కూడా ఒడిచిపోవాలి, అదొక టాస్క్. రెండో టాస్క్ వచ్చేసి గ్రేప్స్ బనానా రెండో టాస్క్. మూడో టాస్క్ వచ్చేసి గేమ్ ఉన్నది. టాస్క్లలో 2 విన్ అయిన వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు అనమాట. మరి చూద్దాము. లావణ్య అంటే ఇంటి పెద్ద కోడలు అన్నట్టు చూసే చిన్నగా పడుతుంది కానీ ఇంటికి మాత్రం పెద్ద కోడలు. పనులు కూడా అంతే ఫాస్ట్ గా చక్క చేస్తా ఉంటది అక్కడికి వస్తే నన్ను అంటది వదిన నువ్వు అక్కడ పనులు చేసుకొని వచ్చినావు, ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు అసలు ఏం చేయొద్దని నన్ను ఏ పని ముట్టుకొని మా పెద్దమ్మ ముట్టుకొనిది, లావణ్య ముట్టుకొనిది. ఇక్కడికి వస్తే ఇక్కడ నేను ముట్టుకొనియకపోతే ఒప్పుకుంటలేరు. అంత మన పని ఆట. ఇంకేం చేస్తాను, అన్ని మిషన్లో చేస్తాను. బోల్ మిషన్ ఏదో బట్టే బట్టలు మిషన్ ఏదో అన్ని మిషన్లో చేస్తాను. ఊడ్చుడు కూడా ఊడవని వదిన అని అంటాను. అయితే పెద్దమ్మ అంటే ఇంట్లో మనిషి అన్నట్టు మేనరికం కదా బావ. పెద్దమ్మ ఇంట్లో పెద్ద కోడలు మేనరికమే. లావణ్య కూడా మేనరికమే, ఇంట్లో పెద్ద కోడలు. మా పెద్దమ్మ పోలికలు మా లావణ్య కూడా వస్తాను. ఎందుకంటే పనిలా మొత్తం అన్ని పనులు వేసుకొని మీద చేసిట్లా చక్క చేసిట్లా వల్ల భక్తి దేవుని భక్తి కూడా అట్లనే అన్నట్లనే ఉన్నాయి. మరి లేట్ చేయకుండా సోది చెప్పకుండా తొందరగా స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే తిండి పోటీ అంటే తిండి పోటీ లాగా ఉండాలి, సోది పోటీ లాగా ఉండద్దు. ఓకేనా? ఇక మాట్లాడితే మాటలు పోతూనే ఉంటాయి. తెలుసు కదా రూల్స్ అన్ని. 1 2 3 స్టార్ట్. తినాలి. నేను ఇది వరకు దగ్గర కట్మెంట్ తిన్నా. ఇక నాకు ఇవి తినాలంటే వల్ల కాదు. ఆ సూత కూడా ఓకరం వచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళ చెప్తే వీళ్ళకి వస్తుంది కావచ్చు. నువ్వు తిన్నాక ఓ కాలం ఈ కాలం అంటే ఎట్లా బావా? వర్షం మొత్తం సూప్ పోసింది. నీ సపోర్టు చెల్లదిక్క వైఫ్ సిక్క. ఇక అదమన్నా చెల్లెదికి ఇప్పుడు సపోర్ట్ చేస్తే తెల్లని నన్ను తిట్టుకుంటూ ఉంటావు. ఆడిదికు అదమన్నా ఇప్పుడు నీదికి సపోర్ట్ చేస్తే చెల్లె కథ గిట్ట నా కథ వాళ్ళ ఇంటికి పోతే గిట్టనే చూసిల్లు నాలుగు సపోర్ట్ చేయలేదు అనుకుంటుంది. ఇక అట్లా బాధపడుతుంది. ఎందుకంటే ఎవరి దిక్కు నేను సపోర్ట్ లేదు. తింటే తిని సపోర్ట్ కొంటుండాలి. నాకేంది ఏ లేదు నాకెందుకు ఏమంటావు వర్షి? చెల్లె అంతే అని చెప్తాను. వర్షికి ఇంత మర్యాద కూడా లేదు. మాట్లాడతాం మళ్ళీ వెనక పడతా. ఎక్కడ నాయనకనా పోటీలా? మండి సూపర్ ఉంది, పీస్ గట్టిగా ఉంది. మండి బాగుందట కానీ పీస్ గట్టిగా ఉండడం వల్ల చెల్లె కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ బయట మండి తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి తక్కువ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇదైతే రైస్ మంచిగానే వస్తుంది. నేను సీరియల్ ఖరాబ్ చేసుకోకుండా ఈసారి టవల్ పెట్టుకున్నా ముందే తిండి పోటీకి. గట్టిగా రాకుండా కూడా ప్లాన్ చేస్తుంది. సోది మాట్లాడద్దు అనుకుంటుంది కానీ సోది వస్తుంది ఎక్కువ. ఏం చేస్తాం ఇక భగవంతుడు గట్ట రాజని రాత మాట్లాడు ఎక్కువ. వాళ్ళు కామెంట్ పెట్టడేమో కానీ మా ఆయన నన్ను బాగా వేసుకుంటాను, గట్టిగా వేసుకుంటాను. గ్లాస్తో తాగుతుంది వాటర్ కూడా చెప్తలేము. అది కూడా ఇది బాటిల్తో గుచ్చుకొని తాగితే మళ్ళీ బాటిల్ కొంచెం మళ్ళీ వాడలేము అంత. మళ్ళీ తోముతో తెలుతలేదు. వాస్తవం మీరన్నది కూడా దాని అంటూ కూడా ఉంటానే అప్పుడప్పుడు. మా ఆయన నన్ను ఎప్పుడెప్పుడు అందామా అని రెడీ ఉంటాడు. ఇక మీరు అందరూ మంచిగా ఛాన్స్ ఇచ్చారు నన్ను ఆడుకోవడానికి, నన్ను ఏడిపించడానికి. అదేం లేదు, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకుంటాం కదా. తిండి పడిన తర్వాత బాటిల్ అడగనా బావ చెప్పు నువ్వు? తిండి పడిన తర్వాత అడుగుతా కానీ 2 3 అట్లు ఉంటాయి అంతే. అదే విషయం చెప్తాను నేను ఉన్న విషయం. గెలుపు ఎవరిది మరి? ఇక్కడ భారీ తిండి పోటీ. దీనిలో మనం గెలవకపోయినా నెక్స్ట్ అంగురాను అరటి పనులు గెలవచ్చు, ఈజీగా డ్రా చేసుకోవచ్చు. దాని తర్వాత గేమ్ పోటీలో మళ్ళీ చూసుకోవచ్చు. అంతా 50-50 ఛాన్స్ లానే ఉన్నది.
లాస్ట్ టైం మేము టైం పెట్టుకోవాలనుకున్నాం, ఎంతసేపు తింటాను అని టైం పెట్టాలనుకున్నాం కానీ ఆ టైం అక్కడనే ఉంది, టైమర్ ఆన్ చేయలేదు, ఆన్ చేసి మర్చిపోయినాం కదా వర్షి. చెప్పిన చెల్లె ఇంకా మండి బిర్యానీ ఎప్పుడెప్పుడు తిన్నవరా నువ్వు ఇదివరకు? 3 సార్లు తిన్నదట, రోజుకు 3 సార్లు తింటుందట మండి బిర్యానీ. రోజుకు 1 టైం తింటుందట. చెల్లె పక్కనే ఉన్నది, కాకపోతే లేట్గా టైం వదిలి పెడితే కథం ఇది కాదు ఇంకా దానిని పెట్టినా తింటుంది. ఎందుకంటే ఇప్పుడు గెలవాలి కదా, గెలవాలని పాపం కష్టపడుతుంది, పోరాడుతుంది. వర్షి ఎక్కడ దాకా అయిపోయింది, వర్షి గెలవనియది కానీ. ఏమంటావు వర్షి, నువ్వు ఎంత తినగలుగుతున్నావు ఈ మధ్యలో? 1 kg వరకు తింటానవా? మాటలు లేవు. మాటలు ఎందుకు లేవు? మన మాటలు లేవా? ఎక్కడ లేదు ఇద్దరికి, ఎక్కడ లొల్లి పెట్టుకోలే, వరకు ఏం లొల్లి పెట్టుకోలే, ఏం లేదు, మాటలు లేవంటే ఇట్లనే నాకు ఎంత బాధ అనిపించాలి, మనసులో కలకల అనిపిస్తుంది కాదే. నన్ను కలకల అననీయకు, మంచిది కాదు, ఓడిపోతావు. అవి మొత్తం తీర్థాన్ని మొత్తం ఈ తిండి పోటీలలో తిని వర్షి ఇక తమను ఏదైనా వెజ్ రోజు అయ్యో కొంచెం ఏమైనా అయిపోయినావు అని అంటుంది, ఏదైనా చికెన్ ఏమైనా అయిపోయినావు, మరి ఉట్టిదే తినుడా అని అంటుంది. ఉట్టి రోజు కూడా అలవాటు అయిపోయి ఈ జుట్టు దుసుకోవా ఎప్పుడో గిట్నే వస్తావా? చింపిరి పింపిరి వరిసి దుసుకోబుద్ది కాదా? అప్పుడప్పుడు కూరలలో కనబడతాయి. బాగా చేయనప్పు ఉన్నది రోజు, నేను అవస్థ వల్ల జుట్టాను కదా, చూసినా మరి నువ్వే జుట్టు అల్లాల్సి వస్తున్నది. అంటే కాదు దుసుకోవా, అదే దుసుకోకుండా మంచిదే, మంచిగున్నదని నేను అంటాను. నీకు అనేది అర్థం కాదు, మాట అర్థం కాదు, ఏందో ఉట్టికనే ఖయ్యం అంటావు, ఉట్టికనే ఏళ్ళలోపు ఉన్నది కదే, మరి మంచిగానే ఉంది. కానీ ఫస్ట్ తింటాం అనిపించింది కదా, ఇప్పుడు కొంచెం అయ్యో ఎందుకు ఇంతగానే పెట్టుకున్నాం అనిపిస్తుంది కదా. మాకు ఎన్నోసార్లు అనిపించింది, తింటే అవ్వ వీడియో కదా ఆత్రం అనిపిస్తుంది. గెలిస్తే మరి మీరు గెలిచేవారా నాకు ఇస్తారా? గెలుపునిస్తారా? ఖాళీ పళ్ళాలు ఇస్తాం తోవడానికా? అంటే పల్లెలు పంపిస్తాను లాస్ట్ ఆఖరకు. అబ్బా పరిస్థితి ఏడికి వచ్చింది. ఈ బిజీ లైఫ్ లో నేను ఎక్కడ బోల్ తోమ్మంటాను అని బోల మిషన్ నా మొహాన కొట్టిండు. దాని గురించి ఈ మధ్య కాలంలో రివ్యూ పెడతాం ఒకసారి, ఏది బోల మిషన్ గురించి పూర్తిగా, అంటే వాడిన తర్వాత 2 నెలలు వాడిన తర్వాత ఎట్టున్నది అనే దాని గురించి కూడా బ్లాగ్స్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఈ మధ్యలో వస్తుంది దానికి ఏంటిది, ఎంతెంత వాడుతున్నాం, కరెంటు బిల్ ఎంత వస్తుంది, దాంతో కరెంటు బిల్ ఎంత పెరిగింది, అది ఫస్ట్ మా ఆయన కోసం చెప్పుకుందాం అనుకుంటాను. కరెంటు బిల్ పెరిగింది, దాంతో పైసలు పెరిగినాయి, దానికి టాబ్లెట్ అట అది పెరిగింది, అన్ని ఏమేమి ఉన్నాయి, ఏమేమి కథ, అంటే దానికి రోగం వస్తే టాబ్లెట్ దానికి మళ్ళీ ఉప్పట. నేను ఉప్పు పోసుడు ఇది కొత్తగా ఇదేంద్ర లొల్లి అనిపించింది. వంటలు ఉప్పు అనుకుంటారు, దానికి ఉప్పట, మళ్ళీ గిన్నెలు మెరవడానికి దానికి ఒకటి అది అట, ఇంకో ఏదో పోసుడట లిక్విడ్, ఏందో ఏమో ఈ కథలు. పైసలు ఓడగొట్టుకోవడానికి వచ్చాడు దారులు అన్ని మంచిగా ఇట్లా తోముకొని అటు ఇటు పని చేసుకుంటే, బట్టలు ఉతుకుతే మంచిగా ఎక్సర్సైజు, గన్నులు తోమితే ఎక్సర్సైజులు, అదంతా అవుతుంది మంచిగా అవుతుంది. కానీ వర్షం టైం లేదంటది, టైం ఏం చేస్తాం ఇక, టైం లేదంటే అని అంతకన్నా ఎక్కువగా సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది చాట్ కట్ల. ఎంత ఖర్చు పెట్టి మనం తినడానికి కదన్నయ్య, కదేరా తినడానికే. ఇక తినడానికి అంటే బట్టలు కొనడానికి అంటే ఏం చేస్తాం, తినుడుగా బట్టలు కొనే అవుతుంది. తినుడు అదేంటి అంటే కట్ట బొట్ట అది అయ్యా బట్ట బట్ట గూడు, బట్ట గూడు, ఇవి మనిషి జీవితంలో కావాల్సినవి కదా అని. మనిషి చెల్లెకి అంతగానో మాట్లాడుకుని తింటే నీకేమైతుంది, ఇంత ఉండాలి మనిషి. ఇగో ఆలోచించాలి, ఇగో ఎదుటోళ్ళు మాట్లాడినప్పుడు మనం గౌరవం ఇవ్వాలి, అదే గొప్పతనం అంటే. చూస్తాను నేను ఎట్లా మాట్లాడలేనని, నువ్వేమేమంటానో చూస్తానా. నాకు ఇబ్బంది అవుతుంది, నేను రాత్రిగా సరిగ్గా నిద్రపోతలేను, 1-2 గంటల దాకా కూడా ఉంటానా, మేలుకుంటానా అని నా గురించి ఆలోచించి నువ్వే బోల మిషన్ తీసుకొచ్చినా, మరి ఇప్పుడేమో ఇట్లా అంటాను. కాదు కరెంటు బిల్లు ఎక్కువ రాదనుకున్నా కానీ బాగానే వస్తుంది. మరి దానికి కరెంటు బిల్లు కన్నా ఎక్కువ ఏంటిది టాబ్లెట్లకు అవుతుంది ఖర్చు, దానికి మనిషి రోగం వచ్చినట్టు వస్తుంది రోజు.
దానికి ఏదో టాబ్లెట్ అంటే వారానికి ఒకటి ఎత్తరు కావచ్చు నేను అనుకున్న 25 రూపాయలది రోజు 30 రూపాయలు టాబ్లెట్ వేయాలన్నట. అదే ఓ పాట నేర్చుకున్నామే ఏదో ఎప్పుడో వాడతామేమో, ఏం పాట అది వర్షి? అబ్బా గ్యాప్లో బుక్ చేస్తాను బాగా అయిపోయింది, నేను వాడలేను. అదేం పాట చెప్పరాదు? నా మంచం మీద దిండును అడుగు మడులు కట్టిన కన్నీళ్ళు, నా కంచంలో ఉన్న మెతుకులను అడుగు కాదు అడుగు అంతే దాటని వైనాలు. వైనం ఇక నీకు వైనం అనేది పాట కానీ నా చాలు చాలు మాటే వినని. ఆ పాట అబ్బా ఆ పాట నేను ఇదివరకు విన్నా. కావాలని నువ్వు నన్ను మాట్లాడిపిస్తానవా? వాళ్ళు వాడినప్పుడు మంచిగా అనిపించింది, నువ్వు వాడిన వల్ల నాకు అంత ఎట్లా అనిపిస్తుంది. అది మంచిగా నేర్చుకో, ఇక మంచిగా నేర్చుకున్నాక వాడుతుంది. ఓకేనా? పాటల పోటీలో ఓపెన్ వర్షి కొంత మంచిగా అనిపిస్తుంది. నా పాట నువ్వే యాక్సెప్ట్ చేయవు, ఇక పాటల పోటీలో పోతే వాళ్ళు కొడతారు కావచ్చు. ఎందుకే మన సంబంధం కుదిరినాక నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తా అంటే నేను ఒకటే పాట పాడేది. నేను నువ్వు అంటూ వేరే ఉన్నా అని ఏదో పాట పాడితే ఇక నేను ఇని మంచికూడదని చెప్పేది, ఎందుకంటే మనం బాధపడుతున్నాం అన్నా అని. ఫస్ట్ లో కూడా నా వంటలు మస్తు సూపర్ ఉన్నాయని చెప్పేది. నేను బావ కోసం మాకు ఎంగేజ్మెంట్ అయిపోయినాక మునక్కాయల సాంబారు ఇంకా చపాతి ఆలు ఫ్రై ఇవన్నీ చేసుకొని పోయేది. మంచిగా ఉన్నాయి, అబ్బా మస్తు సూపర్ ఉన్నాయి అనేది. ఇప్పుడు ఏమో ఒక్కసారి సూపర్ అనే మాటనే రావు. అంటే ఎప్పుడు తిని అవ్వ బిడ్డగా దాంట్లో బాధ్యత అనిపిస్తుంది. అమ్మో బాగా నన్ను మాటలలో పెట్టి చెల్లెని కలిపిద్దాం అనుకుంటాను. లేదు నువ్వు గెలవాలి ఉన్నదే. పప్పులేమి ఉడకని నేను మరి పెరుగులు ఉడకనిస్తావా, కూరగాయలు ఉడకనిస్తావా? తిను వచ్చి తిను. నువ్వు గెలవాలి, నేను గెలవాలి, అన్నంలో నువ్వు గెలవాలి, కొట్టుకొని తినవని నాకు బాధ. మా డాడీ డైలాగ్ ఫోన్ చెయ్యకు బావా. మా డాడీ కొట్టుకొని తినవని ఆ మాట ఎంత ప్రేమ. తీకంచెలు కొట్టుకొని తిన అన్నయ్యను కొట్టుకుంటే నువ్వు తిని అయిపోతే ఇంకోసారి అన్నాడు. ఎక్కువేసరికి చాలా నర్వస్ అయింది. కొంచెం చిన్న పెడితే టక్కగా తినేది కావచ్చు, పట్ట తినేది. నెక్స్ట్ డే తిండి పొట్టి ఉన్నప్పుడు చెల్లితో చిన్న పెట్టి టక్కగా తినిపిద్దాం. ఎప్పుడు చూస్తే వదిన మీరు మంచిగా గెలవాలి తినగలుగుతా కావచ్చు అనుకున్నా, అసలు ఇక పోతలేదు. చెప్పండి బావగారు. ఇంత జరిగినాక కూడా చెల్లెమ్మనే తిండి విన్నర్ రా. నేను తప్ప ఎవ్వరు విన్నాను కాదు వర్షి, నిన్ను ఏమట్లేనే. అరే ప్రేమతో అరే నిన్ను ఎంత తెలుసా, ఎందుకు చెప్తా తెలుసా, చెల్లెట్లా విన్నర్ అని అడగవా? నన్ను అడగవా? చూసేవాళ్ళు కూడా ఘోరంగా ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా. కరెక్ట్ ఉన్నది చెప్పాలి, బుచ్చపతి అని అంటారు. చెప్పు కిరణ్ అనకుండా ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ పెరుగు తెచ్చి పెట్టుకొని ఉండే, నాతో పెరుగు తెప్పించినావు. అబ్బా బాగా సూప్ అయిపోయింది, అప్పుడు నువ్వు అన్నం భారేయచ్చు, నేను అటు ఇటు చేత అన్నం మ్యాన్ చేయచ్చు. కెమెరా ఉన్నది, లావణ్య కూడా ఉంది కదా పోటీలో పాల్గొనే. చూడలేదు అందుకని నర్వస్ అయింది. పారేసిన వల్లనే సరే తను వారేసుకుంటే అందుకే అన్నం పరపరం సరుపని భారేద్దాం చెప్పడు కదా. తిన్నది మొత్తం తిన్నా, కంప్లీట్ గా తిన్నా. నేను ఫుల్ ఆకలితో ఉన్నా అసలు. అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన. ఫస్ట్ టాస్క్ నేనే విన్నర్. బాగా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బాగా గట్లనే చేస్తాడు, ఎందుకంటే నేను విన్నింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు బాగా. కాదు ఒరిజినల్ గా అయితే చెల్లె విన్నర్ కానీ వర్షి విన్నర్.
మనసు చెప్పబుద్ధి అయితలేదు, మనసు లోపల నుంచి హార్ట్ఫుల్ గా అత్తలేదు వర్ష విన్నర్ అని. వర్ష విన్నర్. మరి లేట్ చేయకుండా సెకండ్ ఇంటికి వచ్చి ఇట్లా ఓడగొట్టిలని చెప్పి బాధపడతా చెల్లె, మళ్ళీ వీళ్ళు ఇంటికి పోతే ఓడగొట్టి పంపించిల్లు ఎట్లా అనిపిస్తుంది. అట్లాంటప్పుడు నువ్వు శ్రీకాంత్ నేను ఎందుకు గెలిపి నువ్వు ఎందుకు ఓడిపించినావు? నీ మనసేమో మనసు, నా మనసేమో మనసు కదా. వాళ్ళ ఇంటికి పోతే నన్ను ఓడగొట్టిన, అందుకని నేను ఇక్కడికి వచ్చి ఓడగొట్టినా. ఓహో అట్లా చెల్లి అయిపోయింది అంతే. అవును అర్థమైందా? సరే మరి మొత్తం ఇంకా నీట్ గా తినేసిన. ఏదైతే చికెన్ ఫ్రైడ్ మండి బాబా ఎంత తీసుకున్నారు బాబా ఒక ప్లేట్ కి? చికెన్ ఫ్రై మండికి 240 రూపీస్. 240 రూపీస్ తీసుకున్నారు. చాలా మంచిగానే అనిపించింది, కానీ పైసలు కొంచెం ఎక్కువ అనిపించినాయి. కానీ తప్పలేదు, ఎందుకంటే తినాలంటే తప్పదు కదా, కడుపు నిండాలంటే తప్పలేదు. ఇక అంటే స్పెషల్గా ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ చెల్లె వచ్చింది కదా, వీళ్ళకి స్పెషల్గా తినిపించాలి అని అనుకున్నాం అన్నట్టు, అందుకని చెప్పి తీసుకోవడం జరిగింది. లేకుంటే ఇంటికానే వంట చేసేవాళ్ళం. ఇక మరి చేయి కడుక్కొని ఇంకా గ్రేప్స్ బనానా సెకండ్ టాస్క్ చేయి కడుక్కొని వచ్చేస్తాం. నెక్స్ట్ పావు కిలో అంగురాలు తింటారు. ఇక మరి కానీ ఇంక లేట్ చేయకుండా 1 2 3 స్టార్ట్. ప్రతిదానికి ఆగుడు, ప్రతిదానికి చూసుడు. మంచిది అంత పిచ్చి చేయకు వర్షి. ఆ కట్టెలు తినకు, మొన్న అంత కట్టిన తాగు. తిన తిను అడ్డుపడి తిన వర్షి. చెప్తున్నది ఇదే ఫ్రెండ్, నేను చెప్తుంటుందా? ఇంట్లోకి ఇట్లా ఉంటుందా ఎవరన్నా? భార్య చెప్పినట్టు వినాలి, భర్త చెప్పినట్టు భార్య వినాలి, అది మంచి పద్ధతి. అలా ఖర్చులు ఉంచుతారా? తిని కట్టిలు ఉంచుతారా వర్షి? దాని నీళ్ళలాగా ఏమున్నది, అది ఇట్లా నీళ్ళలాగా ఇట్లా వెండికి వాళ్ళు అట్లా ఉంచుతాయి. అంగురాలు అయిపోయినాయి. ఉయ్యో పూరాడుతుంది ఈసారి. ఇక బాగా తిండి అయితే కొంచెం ఫాస్ట్గా లేదు, కానీ తిండిలో టకటకనే ఉన్నది. విన్నర్ బావ శత విధాలుగా చెల్లె కోసం పోరాటం కొనసాగించిండు. నన్ను ఘోరంగా నవ్వించే ప్రయత్నం చేసిండు. ఒక్క బుక్క లేట్ అయినా నేను అసలు గెలవకపోయేదాన్ని కానే కాదు. ఘోరం అసలు అయితే ఏమైనా సప్పు లేదు వెనకాల మనిషి ఉన్నాడా లేడా? అసలు సప్పు లేదు ఎందుకు ఇట్లా నేను ఎప్పుడు ఎందుకంటే నువ్వు ఉన్నా కానీ ఒకసారి నేను గెలిపించేది తెలుసా? నేను పోటీ రావాలంటే 3 టాస్కులు పెట్టినప్పుడు 3 టాస్కులు ఎట్లా రసవత్తరంగా రావాలి. ఇప్పుడు చూసినావా 2 గెలిస్తే అయిపోయింది. మరి గేమ్ లో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందనేది. ఏ గేమ్ లో ఎవరు గెలితే నువ్వు గెలిచినట్టే. ఆ గేమ్ లో గెలిస్తే చెల్లె గెలిచినట్టు చెప్తావా మరి? సరే ఓకే. అంటే అంగురాలు తిని అరటి పని నవ్వులితే దౌడలు వస్తాను నాకేమనిపించలేదు. అలవాటు అయితే ఇప్పుడు ఒకవేళ గేమ్ కనుక గెలిస్తే మద్దరికి నేను విన్నింగ్ ఇవ్వబోతున్నా. గెలుపు నేనే గెలవబోతున్నా ఏకగ్రీవంగా 3, లేకపోతే ఒక్క టాస్క్ గెలిచి తనకు నేను విన్నింగ్ ఇవ్వబోతున్నా అనేది చూద్దాం. నేను గట్టే చేసేది వర్షని. ఇప్పుడు మొత్తం ఓడిపోయినా చూద్దాం. మరి ఈ బాల్స్ దీనిన్న బాల్స్ నోట్లో చెంచా పెట్టుకొని దీనిలో వేయాలి. ఎవరు ఫస్ట్ చేస్తే ఎవరు ఫస్ట్ మొత్తం కంప్లీట్ చేసి అనుకో కంప్లీటెడ్. లేకుంటే 2 minutes టైం ఉంటుంది. 2 minutes లో నేను స్టాప్ అన్నప్పుడు ఆగాలి అంతే. ఇక అప్పుడు ఎవరు ఎక్కువ బాల్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు. ఓకే, నోట్లో స్పూన్ పెట్టుకొని తెలుసు కదా దీనిలో వేయాలి. ఒకవేళ ఇది కనుక మా మద్దలు విన్ అయితే తిండిపోటీ విన్నింగ్ తనకే ఇవ్వబోతున్నాను అనమాట. నేను ఒకవేళ నేను విన్ అయితే ఏకగ్రీవంగా 3 విన్ అయినట్టు. మా ఆయన కొంచెం దడలు అంటాను, నేను ఏకగ్రీవంగా నేను గెలవగలనా అని. ఎందుకంటే చెల్లెలికే సపోర్ట్ చేస్తాను అప్పటి నుంచి. ఓకేనా? 1 2 3 స్టార్ట్. ఒకటి చెల్లి ఒకటి వేసేసింది. వేసారు 2. అరే 2. కమాన్ 3. చెల్లె ఫస్ట్ పోయేది అనుకుంటానని అయితే 4 5. అరే గిట్లా ఉట్టిన ఎత్తలేదు, నేనేమో ఏరనుకున్నా అసలు మొత్తమే. వర్షది ఒకటే మిగిలింది. అయితే బావతోని తిని బావతోని గెలవడానికి ఆరాట పడి నా ఆత్రం గట్ల అయ్యింది. నా గెలుపు గిట్ల అయ్యింది. అయితే ఇదివరకు ఒకసారి మా పిన్నితోని అంటే కలర్ ఛాలెంజ్ చేసినాం అన్నట్టు. అంటే ఇంట్లో ఉన్న వాటర్ ఇంట్లో పోసేసేయాలి. అప్పుడు నేను ఏం చేసిన అంటే కింద స్పూన్ కొంచెం పక్కకు పట్టుకున్నా. ఇక అసలు ఎంత నీళ్ళు పోసినా మా పిన్ని ఫాస్ట్గా అయిపోయింది దగ్గరికి పెట్టుకొని. ఈసారి టెక్నిక్గా కొంచెం స్పూన్ అనేది మంచిగా
గ్రిప్ గా పట్టుకొని ఫాస్ట్ చేసేసిన ఏదేమైనా మా మర్దల మీద నేను విన్ అయినా అనమాట. మా మర్దల కన్నా మా ఆయన ఎక్కువ నల్ల మొహం వేసిండు. డల్లులో చెప్పాలనుకున్నా అయ్యో ఒక పదం తెలియదు నేను ఏదో మాట్లాడుతున్నాడు పెద్ద భాష వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇక ఈ గేమ్స్ చూసి మా పిల్లలు కూడా గేమ్స్ ఆడతామని అంటా ఉన్నారు. ఇదండి మా మర్దలతోని సరదా చికెన్ ఫ్రై మండి తిండి పోటీ అట్లనే ఫ్రూట్స్ పెట్టుకున్నాం. టాటాస్క్ లో భాగంగా గేమ్ నేను మా ఆయన ఎన్నో రోజుల నుంచి గేమ్ ఆడదాం అని అంటే మా ఆయన అసలు సహకరిస్తాడు. మా మర్దలు మాత్రం యాక్టివ్ గా స్పోర్టివ్ గా ఆడదాం అనేసి అనేది అనమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇట్లా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది మాకు మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటది అదనమాట. ఎట్లా అనిపించింది తిండి పోటీ? ఇప్పటికీ మా వీడియోస్ అంటే ఇట్లా రాగానే అట్లా 12 ఇట్లా అయిందో కాలేదు అప్పుడు స్టేటస్ పోతుంది. ఓడిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారని మస్తు బాగా అనిపించిందట. అప్పుడు తిన్నడు అయిపోయినా కట్టేది కచ్చి వచ్చి బాధపడతాడు. అలా చెల్లెళ్ళు ఇద్దరుగా ఏడ్చిన తువ్వాలు ఇప్పుడే వెంటకొచ్చింది చెల్లె, తన నీళ్ళు బాగా వచ్చినాయి. ఇంకా చెప్తాడు అసలు పాపం చెల్లె అసలు అంతగానో పెట్టినా కూడా నర్వస్ కాకుండా తిన్నదంటే ఇంకా చెల్లెనే గ్రేట్ అని అంటాడు. చెల్లెనే గ్రేట్ అంటే లావణ్య కూడా అది వరకు బక్క ఉండని మా పెద్దమ్మ అయితే తిను అని ఫుల్గా పెట్టేది. కాకపోతే ఇప్పుడు నాకన్నా ఫాస్ట్గా తినాలంటే తనకి కొంచెం వీలు కానీ క్వాంటిటీ అయితే ఓకే కదా, మెల్లమెల్ల తినమంటది అంతే తింటావు కదా. తినగలుగుతాం అదన్నమాట. అట్లా ఇంకా ఇట్లా వీడియో రాగానే అట్లా టీవీలో ప్లే చేస్తూ చూస్తుంది. ఎప్పటికి చెప్తా ఉంటది అయ్యో అన్నయ్య విని కావాలి, లేకపోతే వదిన విని కావాలి, ఈసారి వదిన విని కావాలి, పైసలు అయినప్పుడు నేను విని కావాలనుకుంటున్నా. వీళ్ళిద్దరు కలిసి చూస్తూ మీవెక్కల్లో పెట్టుకుంటాం వీళ్ళిద్దరు పెట్టుకుంటారట. అగో చెల్లెని బావ అట్లా చేస్తాడా అని మా అన్నయ్య అంటాడట. లేదు వదినదే కరెక్ట్ అని లావణ్య అట్లా జరుగుతూ ఉంటుందట. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్. నేను ఏకగ్రీవంగా విన్ అయినా.